ఖమ్మం నగరంలో పారిశుద్ధ్య వాహనాల డ్రైవర్లు డంపింగ్ యార్డ్ సమస్యపై ఆందోళన చేపట్టారు. ఇంటింటికి తిరిగి చెత్త సేకరిస్తున్న డంపింగ్ యార్డ్లో ఖాళీ స్థలం లేక చెత్తను డంప్ చేయలేని పరిస్థితి ఉందని వాపోయారు. ఉదయం 6 గంటలకు వెళ్లిన వాహనాలు మధ్యాహ్నం వరకు కూడా డంపింగ్ పూర్తి చేయలేకపోతున్నాయని తెలిపారు. ఒక వాహనం రోజుకు 2 ట్రిప్పులు వేయాల్సి ఉండగా ఆలస్యం కారణంగా డ్రైవర్లు రాత్రి వరకు అక్కడే ఉండాల్సి వస్తుందన్నారు. నగరం నుంచి రోజుకు సుమారు 230 టన్నుల చెత్త తరలించాల్సి వస్తుందని, జేసీబీలు పనిచేయకపోవడంతో సమస్య తీవ్రమైందని చెప్పారు. తాగునీరు, వైద్య సదుపాయం, నిలువు నీడ లేక ఇబ్బందులు పడుతున్నామని అధికారులు తక్షణమే స్పందించాలని కోరారు. ఇక్కడ ఆందోళన చేస్తా ఉన్నారు. డంపింగ్ యార్డ్ క్లియర్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం అండి. ఆడ పోయేసరికి 2-3 అవుతుంది. మాకు ఏ రోజు కూడా జేసీబీ సక్రంగా పనిచేయట్లేదు. ప్లస్ అందులో ఒకటి 220 తెప్పించారు, కానీ నా మాత్రంగా అక్కడ పెట్టారు. మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఆ దుమ్ములు వేస్తుంది. ఆ దుమ్ము ధూళిలో మేము ఎండాకాలం, ఇప్పుడే ఎండాకాలం ఇట్లుంటే ఇక వర్షాకాలం ఇక బండ్లన్నీ తీసి పక్కన పెట్టుకోవాల్సి వస్తుంది. దయచేసి మా డిమాండ్ ఏంటంటే డంపింగ్ యార్డ్ క్లియర్ ఉంటే మేము అందరం బండ్లు తీస్తామని చెప్పాము. అందుకే మేము ఇక్కడ ధర్నా చేస్తున్నాం. అంటే మీరు అక్కడికి పోయిన తర్వాత ఎన్ని గంటలు వెయిట్ చేయాల్సి వస్తుంది? అక్కడ దాదాపు సాయంత్రం 5 దాకా వెయిట్ చేయాల్సి ఉంది. 6 కూడా అవుతుంది సార్. సాయంత్రం పొద్దున 4 గంటలకు వచ్చి మేము డ్రైవర్లు డివిజన్లో చెత్త సేకరించి ఆ చెత్త తీసుకుపోయి అన్లోడ్ చేయడానికి మాకు ప్లేస్ లేకుండా అయిపోయింది. అంటే సాయంత్రం 5 గంటల వరకు మీరు ఆ చెత్త అక్కడే ఉంటాను. ఆ జేసీ 220 రాక ఇబ్బంది పడకుండా చాలా నరకం అనుభవిస్తున్నాం మేము అందరం. ఎన్ని రోజుల నుంచి ఇట్లా జరుగుతా ఉంది? గత 6 నెలల నుంచి ఇదే బాబు ఇట్లా ఆగుతున్నాను. ఇది మొదటిసారి కాదు ఇది ఆపడం. పోయినట్టు మళ్ళీ సేమ్ యథావిధిగా అవుతూనే ఉంటుంది. మరి మీ పై అధికారులు తెలియజేశారా? మరి చాలా సార్లు తెలియజేశారు. మల్లయ్య గారు ఒక అధికారం ఉండి పనులు వచ్చి అయిపోయి చూస్తున్నాం. ఎక్కడికైనా రిపోర్ట్ అప్డేట్ చేస్తూనే ఉంటుంది. పైన అధికారులు మీతో మాట్లాడటం కానీ మాట్లాడారు కానీ క్లియర్ చేస్తాం మీరు పోండి అంటున్నారు, కానీ సేమ్ అదే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే మేము ఆగాల్సి వచ్చింది ఇవాళ. అంటే 3 నెలల నుంచి ఆల్రెడీ మీరు అధికారులు తెలియజేస్తున్నారు కానీ వాటి యాక్షన్ తీసుకోవడం కానీ మీ సమస్య పరిష్కరించే విధంగా ఏం తీసుకోవాలి? నామమాత్రంగా చేస్తారు సార్. పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో మాకు న్యాయం జరగాలి. పూర్తి స్థాయిలో అక్కడ క్లియరెన్స్ ఉంటే మేము అందరం మళ్ళీ తీయడానికి ఏం సార్ కంపల్సరీ మేము తీస్తాం. వాటిలో తిరుగుతున్నాం. లేకపోవడం ఇప్పుడు మీ డిమాండ్ ఏంటి? మరి ఇప్పుడు అక్కడ వెయిట్ చేయలేము. ఎండలో బాగా 44 డిగ్రీలు ఉంది సార్ ఇప్పుడు. అవును, అది వాస్తవం. అక్కడ నీటి వస్తే కనుక పట్టించుకునే దిక్కే అక్కడ నీటి వస్తే కానీ ఏమైనా ఏర్పాట్లు చేశారు మీరు ఉండటానికి కనుక? మీరు ఉండటానికి కూడా అక్కడ నీడ కనుక ఏమన్నా చెట్లు కూడా లేని పరిస్థితి, నీటి వసతి కూడా ఏం లేదా? ఆ బండ్లు పోతుంటే దుబ్బలు ఎత్తది. ఆ దుబ్బకి లంచ్ పట్టేస్తే పరిస్థితి చాలా క్రిటికల్ అవుతుంది సార్ అందరికి. వాటర్ ట్యాంక్ లేదు, నీడ ఉండటానికి కూడా లేదు. రోజుకి ఎన్నిసార్లు పోవాల్సి వస్తుంది మీకు? రోజు 2 ట్రిప్పులు వేయాలి సార్. బరాబర్ వేయాలి. జవాన్ల ఒత్తిడి కూడా ఉంటుంది. తొందర రాండి. పరిస్థితులు వీడియోలు తీసి ఫోటోలు తీసి పెట్టినా కూడా వాళ్ళు మీరు అక్కడ బాత్కాలు తెంగుతారు అంటే క్లియర్ ఉంటే మేము ఎందుకు వెళ్తాం? మీ కాడ ఉండాలని కూడా ఎందుకు ఉంటుంది? అది వాళ్ళ ఒత్తిడి కూడా ఉంది సార్. ఏఎంసీ సార్ తో మాట్లాడారు? మాట్లాడాం, ఏఎంసీ గారితో మాట్లాడాం. క్లియర్ చేపిస్తాం మీరు పోనీ అంటున్నారు, కానీ అసలు జేసీబీ ఆపరేటర్ 220 ఆపరేటర్లే లేడు. 220 ఆపరేటర్లు కూడా లేరా? లేడు, ఇప్పుడు లేడు. ఉన్నారు అని చెప్పేసి అక్కడ పని చేస్తుంది అని చెప్పేసి అంటున్నారు సార్. లేదు, పని చేయట్లేదు. 220 అది నా మాత్రంగా అక్కడ ఉంది, దాని మీదే ఉంది. అంతేనా? ఇక్కడ లోపల కొన్ని వెహికల్స్ ఉన్నాయి కదా జేసీబీలు కనుక, అవి రిపేర్ చేయట్లేదు. డబ్బులు లేవా? ట్యాంకర్లు 3 ఉన్నాయి ఖాళీగా. 3 కూడా ట్యాంకర్లు కూడా ఉపయోగించట్లే. దుబ్బకి చచ్చిపోతారు. బోగొడు తినడానికి లేదా? అక్కడ రోడ్ల మీద ఖాళీ ప్రదేశాలు దుబ్బ లేకుండా చర్యలు హాస్పిటల్ పడదు సార్. నన్ను ఎవరు పట్టించుకోలే. ఏం చేయాలి సార్? మరి 5 రోజులు ఆబ్సెంట్. మళ్ళీ ఆబ్సెంట్ గారు 5 ఆబ్సెంట్లు పెట్టిండు సార్. నాకు ఆబ్సెంట్లు పెడతారు. మళ్ళీ డ్యూటీ తీసుకోవాలని బెదిరిస్తారు. ఏం చేయాలి సార్? కావాలా బతకాల మేము? కనీసం ప్రోగ్రామ్ ఉంది. ఐడా ప్రోగ్రామ్ నడిచింది. శివాలయం అది రాలే. మళ్ళీ బిఎన్ఆర్ కాలేజీలో 5 ఇచ్చారు. అవి కూడా ఇట్లే మాకు 4 అయింది సార్. తెల్లవారు దూరపోని నేను 3 గంటలకు వస్తే మళ్ళీ ఇంటికి పోయాక 4-5 అవుతుంది. చిన్న పాలు హాస్పిటల్ పడతాం. మళ్ళీ నాకు అసలే యాక్సిడెంట్ కాలు చేయి ఇరిగిపోయింది. అయినా కానీ
అంటే మీరు దానికి సంబంధించి మీరు ఆరోగ్యం చెడిపోయినా సరే మీరు హాస్పిటల్లో ఉన్నా కూడా మీకు లీవ్సే పెట్టారా? ఇప్పుడు అన్లోడ్ చేసి వచ్చాను సార్ నేను. ఎందుకు వచ్చిన ప్రైవేట్ ఆటోలో మొత్తం 8 ఆటోలు పోతున్నారు. నువ్వు అంటున్నా వాళ్ళంగానే అది నువ్వు చేసే కథలు వార్నింగ్ ఇచ్చాను. ఏ చేస్తే వీళ్ళకి డ్రైవర్ లాగా వెహికల్ ఎందుకు అది వాళ్ళు ఇక్కడే ఉన్నారా అంత గవర్నమెంట్ వెహికల్ అంటే ఒక సెలవు వేయడానికి 3 తిప్పలు మమ్మల్ని 3 దగ్గర పంపిస్తారు. ఎస్ఐ గారి దగ్గర పోవాలా, ఏఎంసీ సార్ దగ్గర పోవాలా, మాకు వచ్చే సీఎల్ కానీ నెలకొక్కటి సీఎలంటే ఈయన అంటారు. గతంలో ఒక డ్రైవర్ కి సెలవు అంటే 2 నెలలు 2 ఇచ్చారు సీఎల్ కాకుండా చాలా కంపెనీ ఆదరేసేది ఒకప్పుడు. డబుల్ డ్యూటీ చేస్తే సెలవు ఇవ్వాలి సార్ మాకు. ఆదివారం బెదిరించి 365 రోజులు మీరు పని చేయాల్సిందే. సిద్ధంగా ఉన్నాం సార్. అక్కడ క్లియర్ లేదు. నువ్వు బాధగా నాకు డ్యూటీ చేయాలా, లోడేసి పంపించాలి లెక్క. డ్రైవర్ ఏడాది పోయి ఏడాది కావాలి. ఈ సమస్యని పైసల దగ్గర తీసుకోవట్లేదు, కమిషనర్ దగ్గర తీసుకోవట్లేదు. అసలు వీళ్ళే మాట్లాడతారు ఇక్కడ. ఇప్పుడు మీరు సార్ కమిషనర్ గారి దగ్గర పోయి మాట్లాడదామని ఆగినాం అందరం. ఇప్పుడు మీరు సార్ మీరు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? ఇప్పుడు సార్ ఏఎంసీ సార్ గారికి నిన్న కూడా ఆపుదాం అంటే నిన్న వచ్చి మాట్లాడిండు. బండ్లు తీసిన ఆయన ప్రకారం. రోజు ఇదేనా సార్? రోజు ఇబ్బంది అవుతుంది. రోజు ఆయన మాట ప్రకారం తీస్తూనే ఉన్నాం మేము. మళ్ళీ అది ఏదో ఇది సేమ్ ఉంటుంది అక్కడ. నేనేం చెప్పను మేడం ఇక్కడ. ఈ బండి ఉండబట్టి ఎన్ని రోజులు అవుతుంది ఇది పని చేయక? 2 సంవత్సరాలా? 2 నెలలా? ఇంకో చేసి ఆడుంది. ఇదేంటాయి? చెప్పండి సార్, ఏంటి సార్ ఇక్కడ సమస్య ఏంటి సార్? వెహికల్స్ది, పారిశుద్ధ్య వెహికల్ సమస్య ఏం లేదండి. అక్కడ చెత్త జామ్ చేశారని చెప్పి ఇలా బండ్లు తిరగడానికి లేదని చెప్పి ఆపారు అంతే. క్లియర్ అయితే వెళ్తామని చెప్పి ఇలా వాదన. అక్కడ అది సమస్య ఇప్పటి నుంచి కాదు 3 నెలల నుంచి ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు డ్రైవర్. 3 నెలల నుంచి ఏం లేదండి. నిన్న ఒక రోజు అట్లా అది జామ్ చేశాడు ఆయన, క్లియర్ అవుతుంది. ఇప్పుడు ఆ మిషన్ కూడా అక్కడ పని చేయట్లేదు, ఆపరేటర్ లేడు. దానివల్ల 3 నెలల నుంచి మేము అధికారుల దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. లేదండి 220 నడుస్తుంది, ఏం ఆగలేదు. అదే చెప్తా ఉన్నారా? లేదు నిన్న అయితే కనుక నేను వెళ్ళాం కదా మొన్న చెప్పడం, నేనే కదా వెళ్ళొచ్చు. ఇప్పుడు వీళ్ళు కూడా చెప్తా ఉన్నారు కదా. ఇప్పుడు నేను ఇది కూడా విజువల్స్ తీశాను. 3 నెలల నుంచి ఇదే పరిస్థితి సార్. సార్కి చెప్పినా కూడా పరిష్కారం చేస్తామని చెప్పేసి అంటున్నారు. కానీ అంతసేపటికి కూడా 3 నెలల నుంచి ఇదే పరిస్థితి. కనీసం వెహికల్స్ కిలోమీటర్ల పరిధిలో మేము ఉండాల్సి వస్తుంది. కనీసం ఉండడానికి నీడ, తాగడానికి నీళ్ళు కూడా లేవని చెప్పేసి చెప్తా ఉన్నారు. అట్లా కాదు, ఒకవైపు రోడ్ వేస్తున్నారు, వాళ్ళకి కూడా తెలుసు. ఆ రోడ్ ఏం వల్ల ఇటు తిరుగుతుంది, ఒకవైపు నుంచి తిరుగుతాయి. ఆ రోడ్ అయితే మనకు 2 వైపుల నుంచి పోవడానికి రావడానికి ఈజీగా ఉంటుంది. అది వీళ్ళకి కూడా తెలుసు. రోడ్ వేసి చూశారు. అదేవిధంగా ఎవరైతే గట్టిగా అంటే సార్ ఇది మా పరిస్థితి అని చెప్పేసి డ్రైవర్లు అడిగితే వాళ్ళని టార్గెట్ చేస్తూ ఉన్నారు. మాకు కనీసం లీవ్స్ కూడా ఇవ్వట్లేదు, సెలవులు కూడా ఇవ్వట్లేదు. 365 రోజులు పనిచేయాల్సి వస్తుందని చెప్పేసి అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం సార్? అది వాస్తవం కాదండి. సెలవులు ఎందుకు అంటే అవసరమైనప్పుడు ఎవరికైనా సెలవులు ఇస్తాం, సెలవులు ఇవ్వకుండా ఎందుకుంటాం? అంటే ఈ డ్రైవర్లు చెప్పేదంటే మొత్తం కూడా అబద్ధాలు అంటారా సార్? ఇది అవాస్తవం అండి. సెలవులు అడిగినప్పుడు సెలవులు తీసుకునే ఉంటున్నారు. రోజుకి 2-3 అయినా ఆబ్సెంట్ అవుతూనే ఉంటారు వాళ్ళు. రాకుండా కొంతమంది 25 రోజులు ఎవరు రాస్తున్నారండి. అదే యాక్చువల్గా ఏంటంటే కొంతమంది 25 రోజులు అనేది అది అవాస్తవం.
కొంతమంది డ్రైవర్లు అనారోగ్యం పాలైనప్పుడు హాస్పిటల్లో కనుక ఇంటి వద్ద ఆరోగ్యం ఉన్నప్పుడు పాలైనప్పుడు వాళ్ళు రెస్ట్ తీసుకుంటారండి. ఆ రెస్ట్ తీసుకున్న పీరియడ్లో కూడా సెలవులు క్యాన్సిల్ చేసి మామూలుగా ఆబ్సెంట్లు వేస్తున్నారని చెప్పేసి తెలుస్తా ఉంది. ఏం లేదండి, అనాథరైజ్డ్ యాబ్సెంట్ అయితే వేస్తామేమో కానీ చప్పు చేస్తే మటుకు వేయమేమో. సరే, ఇప్పుడు ఈ సమస్య ఇప్పుడు ఎంతసేపట్లో క్లియర్ అవుతుంది సార్? ఇప్పుడు 1 గంటలో క్లియర్ అవుతుంది, బండ్లు తీస్తే అయిపోతుంది. అంతేనా? అంతే.